ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రవ్వ కేసరి చేసుకోవచ్చు. ఉప్మా రవ్వతో కేసరి అనమాట. దానికి కావాల్సింది కప్పు ఉప్మా రవ్వ, కప్పున్నర షుగరు, నెయ్యి, కిస్మిస్, జీడిపప్పు, ఇది కలర్. తర్వాత ఇప్పుడు చేద్దాం, మొదలెడదాం. ఫస్ట్ మనం నెయ్యి వేసి పప్పులు వేపుకోవచ్చు. ఒక 3 స్పూన్లు నెయ్యి వేసాను. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకోవచ్చు. జీడిపప్పు లైట్గా దోరగా వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కిస్మిస్ వేసుకుని దోరగా వేపుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక దాంట్లోకి తీసేసుకోవచ్చు. దీంట్లో మనం ఈ బొంబాయి రవ్వ వేసుకుని దోరగా వేపుకోవాలి. మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది, నెయ్యి ఎక్కువ వేసి ఉంటుంది. ఏ కప్పుతో అయితే రవ్వ వేసినా ఆ కప్పుతో 3 కప్పులు వాటర్ వేసాము. ఈ వాటర్ మనం వేడి చేసుకోవాలి. అవి అలా వేగితే ఇప్పుడు దోరగా మనం వేసుకోవాలి. ఇలా మంచిగా దోరగా వేగాలి ఫ్రెండ్స్. ఇది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ ఇందులో వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్ళు వేసుకోవాలి మంచిగా. ఇప్పుడు మనం ఉండలు కలవకుండా ఇలా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి అయింది కదా. ఇప్పుడు మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. కప్పున్నర షుగర్ వేసుకోవాలి కప్పు రవ్వకి. ఇందులో కలర్ వేసిన తర్వాత ఫ్రెండ్స్ మంచిగా చిటికెడు వేస్తే చాలు ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ వేసుకోకపోయినా బాగుంటుంది స్మూత్గా. చూడండి ఫ్రెండ్స్, మంచిగా దగ్గరికి అయింది. స్మూత్గా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా స్మూత్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, రవ్వ కేసరి మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్నాం పప్పులు వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోయింది రవ్వ కేసరి. స్మూత్గా, ఎంత స్మూత్గా ఉందో చూసారా, భలే మెత్తగా స్మూత్గా ఉంది. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకోవడమే. రెడీ రవ్వ కేసరి. అంతే ఫ్రెండ్స్, రవ్వ కేసరి రెడీ. చూసారా ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా వచ్చిందో. లైక్ చేయండి ఫ్రెండ్స్.